ఈ ప్రపంచంలో దేనికి లొంగని స్త్రీ కేవలం దీనికి మాత్రమే లొంగుతుంది. అది ఏంటో మీకు తెలుసా? కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరకని సమస్య అంటూ ఏదీ ఉండదు. ఆ మాటలు పోట్లాడేలా ఉండకూడదు. పరిష్కారం దొరికేలా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ మన అహంకారం, ఆధిపత్య వ్యామోహం యుద్ధం దాకా పోతే చివరికి పరాభవమే మిగులుతుంది. ఇది మనకు మహాభారతం చెబుతుంది. నిజమే కదా! ఈ కలియుగంలో నటించడం తెలియదంటే ఎలా? మోసపోకుండా ఉండాలి అంటే గడుసుతనం నటించాలి. చులకన అవ్వకూడదంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిక ఆటలు కట్టించాలి అంటే ధైర్యం లేకున్నా నటించాలి. అప్పుడే సంతోషంగా ఉంటాము. ఓడిపోకూడదు అనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారుల నోరు మూయించాలి అంటే కొంత పొగరు కూడా నటించాలి. రాజకీయ పాత్రల నడుమ జీవించాలి అంటే ఎంతైనా సరే నటించాల్సిందే. నిజమేనా? నువ్వు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని అస్సలు ఆశించకు. మార్చాలని కూడా ప్రయత్నించకు. నువ్వే మారు. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా నువ్వు ఉండాలి అంటే మనం చెప్పులు వేసుకుంటాం. కానీ వీదంతా తివాచీ పరచము కదా. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకోండి. నిజాలు మీకే తెలుస్తాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేయొచ్చు. అందుకే గతాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అనేది. మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. ఈ లోకంలో డబ్బు లేకుండా బ్రతకవచ్చు అని అనుకోవడం ఆత్మవంచన అవుతుంది. డబ్బు లేకుండా ఏ వ్యవస్థ పనిచేయదు. డబ్బును బట్టే మానసిక స్థితి కూడా మారుతుంది అని నువ్వు తెలుసుకో. నువ్వు ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాదో అసలు తెలియదు. కానీ నువ్వు నవ్వుతుంటే మాత్రం ఈర్ష్యతో ఎంతోమంది వస్తారు ఆ నవ్వుని పోగొట్టడానికి. నిజమే కదా? ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ కూడా మోసం చేయరు అని తెలుసుకో. భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోని. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం అనేది చాలా బలహీనమైనది. కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదని తెలుసుకో. అడవిలో ఏనుగు చాలా పెద్ద జంతువు. జిరాఫీ చాలా పొడవైనది. నక్క చాలా తెలివైనది. చిరుత వేగంగా పరిగెత్తగలదు. ఈ గుణాలు ఏవీ లేకపోయినా సరే సింహమే అడవికి రాజు. ఎందుకు? సింహానికి తెగువ, సాహసం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. తనను ఎవరూ ఎదిరించలేరన్న ధైర్యం కూడా ఎక్కువే. ఇక అలానే అది ఎలాంటి రిస్క్ అయినా తీసుకోగలదు. ఎంత పెద్ద జంతువునైనా వేటాడగలదు. ఆహారం ఏదైనా సరే తనకే సొంతం అనుకుంటుంది. ఏ అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోదు. అందుకే ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే సింహమే రాజు. మీరు జిరాఫీలా పొడవుగా ఉండాల్సిన అవసరం లేదు. నక్కలా గొప్పగా తెలివైన వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం లేదు. గుర్రంలా అంత వేగంగా పరిగెత్తాల్సిన పని కూడా లేదు. మీకు కావలసిందల్లా ధైర్యం. ఇది ఒక్కటి ఉంటే చాలు. ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం, మీ మీద మీకు సాధించగలనన్న విశ్వాసం ఎప్పుడూ కూడా అస్సలు కోల్పోవద్దు. మీ వయసు ఏదైనా సరే సింహంలా ఉండండి. అలానే ఆలోచించండి. విజేతల లక్షణం కూడా ఇదే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. గుర్తుంచుకోండి, జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే రెండు. ఒకటి నిన్నటి రోజు గడిచిపోయింది కాబట్టి. ఇంకా మరొకటి రేపటి రోజు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఇక మిగిలిందల్లా ఈరోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి. ముఖ్యంగా జీవితాన్ని సంతోషంగా జీవించండి. అర్థమైందా? గ్యారెంటీ లేని జీవితంలో కోసం కోపం, అహంకారం, అసూయ, ఈర్ష్య ఎందుకు చెప్పండి? బ్రతికిన 4 రోజులు నలుగురితో మంచిగా బ్రతికేద్దాం. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవి ఏమీ కూడా మనతో రావు. అర్థమైందా? జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది. ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు అనేది గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అని అనుకోకూడదు. రెక్కలు అలిశాక దిగాల్సింది నేల మీదే కదా. చేరాల్సింది సొంత గూటికే కదా.
కాబట్టి సంతోషమైన దుఃఖమైన పంచుకోవాల్సింది తన కుటుంబంతోనేనని మర్చిపోకూడదు. అందం చూసి మురవకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అస్సలు అవమానించకు, సమయం వస్తే వారి కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు, చివరికి నిన్ను మోసేందుకు నలుగురిని సంపాదించుకో. రెండు చెవులు ఒకే శబ్దాన్ని ఇస్తాయి, రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, రెండు నాసికలు ఒకే వాసనని పిలుస్తాయి. మరి ఎంత విచిత్రమో! అదేం మాయో కానీ ఒక్క నాలుక మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతుంది. నిజమేనా? జీవితం అనేది నీది, కష్టం కూడా నీదే, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది కూడా నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే అని తెలుసుకో. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవ్వరినీ అస్సలు పట్టించుకోకు. సర్దుకుపోయే గుణం అనేది ఈ రోజుల్లో గొప్ప లక్షణం. కానీ ఈ రోజుల్లో ఒక చేతకానితనం అయిపోయింది. నిజమేనా? ఒక్కటి తెలుసుకోండి, బండలు మోయగలిగే కండబలం ఉన్నవాళ్ళు, బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాళ్ళు నిజమైన బలవంతులు. తేనె తీయగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు కదా. సముద్రంలో నీరు ఎక్కువగా ఉంటాయి కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, మంచిగా మాట్లాడతారు, కానీ మన కోసం ఒక్కరూ రారు అని తెలుసుకో. మన బాధను మనమే భరించాలి, మన బరువు కూడా మనమే మోయాలి. అర్థమైందా? ఎలుక రాతిదైతే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం, అదే ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో పడేస్తాం. చనిపోయిన వాళ్ళకి భుజాన్ని అందిస్తాం, బ్రతికి ఉన్న వాళ్ళకి చేయూతని మాత్రం అస్సలు అందించం. రాయిలో దైవత్యం ఉందని తెలుసుకుంటారు కానీ మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నారు. ఏంటో ఈ మనుషులు. జీవం లేని వాటిపై భక్తి, ప్రాణంలో ఉంటే ద్వేషం ఎందుకు? కాస్తైనా ఒక్కసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం పెరుగుతుంది. మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. అర్థమైందా? పరాయి స్త్రీల యొక్క అందం చూసి మోసపోతే వారు నిన్ను మోసం చేసి నీ ఆలోచన అంతా తమ వైపు తిప్పుకునేలా చేసి నీ జీవితంలో నీకు ఎదుగుదల లేకుండా చేస్తారు. దానివల్ల పూర్తిగా నష్టపోయేది నువ్వే కదా. నువ్వంటే ఇష్టం అన్న వాళ్ళకి నీ దగ్గర ఏమీ లేదు అని తెలిస్తే నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఒక ఆడది స్త్రీకి గౌరవం ఇచ్చే మగాడికి, ప్రేమను చూపించే మగాడికి మాత్రమే లొంగిపోతుందని తెలుసుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.